అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి గురువారం రోజు ఉదయము ఇంకా బుధవారం నైట్ పనుకుంటాం కదా, ఉదయాన్నే లేసి వస్తానే మాకు బుధవారము రాత్రి 11:30 నుంచి ఉదయము 9 గంటల దాకా వర్షం వస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో వస్తుంది. ఈరోజు శుక్రవారం కానీ మరి మధ్యాహ్నం కానీ వచ్చింది. నేను ఈ వీడియో పెట్టినప్పటికీ వర్షం వచ్చి ఆగిపోయింది. మాకు పాపం బట్టలు ఉతుక్కొని ఆరేసుకుండే ఒక పైకి కిందికి దిగడము, బయట ఆరేసింటే కంపౌండ్లో ఆరేసింటే ఇంట్లోకి తేవడము, ఇవే పనులు అయింటాయి కదా మనకు ఆడవాళ్ళకి పనులు. ఇవే పనే బట్టలతో అయితేనా. ఇంకా పాపము డ్యూటీలు పోయే వాళ్ళు అయితే ఉదయం ఆరేసిపోయి ఉంటారు. పాపము అన్నీ తడిసిపోతాయి. చాలా ఇబ్బంది. ఇంట్లో తీసేవాళ్ళు ఉంటే తీస్తారు, లేకుంటేనే పాపము ఇంటికి వచ్చి మళ్ళీ ఆరబెట్టుకునేది అదొక పని. పాపము డ్యూటీ చేసేవాళ్ళు, మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇన్ని పనులు ఉన్నాయి. పాపము పొలం పనికి పోయేవాళ్ళు, తోటల్లో పని చేసేవాళ్ళు, ఇంకా డ్యూటీలు చేసేవాళ్ళు, బిజినెస్లు చేసే వాళ్ళకు చాలా ఇబ్బంది ఇట్లా వర్షాకాలము. కానీ వర్షం అనేది రావాల మనకు. నైట్ వచ్చి పగులంతా వర్షం రాకోకుంటే మనం బోల్డ్ అన్ని పనులు చేసుకుంటాం కదా. ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. వర్షం వస్తేనే ఇంకా నాలాంటి వాళ్ళ ఆరోగ్యం బాగాలేని వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పే పనే లేదు. వర్షము బాగా వచ్చి ఆగిపోయిందంటే ఏమంతుండదు. చల్ల గాలి వస్తూ ఉంటుంది చూడండి, అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా గురువారం వర్షంలోనే పోయి పూలు వచ్చేసి చామంతులు ఫోటోలకు పెట్టినాను. చిన్నవి నందివర్ధన పూలు వచ్చేసి చాలా కొన్ని వర్షంలోనే గొడుగు పట్టబోయి 4-5 పూలు పీక్కున్నాలేండి. 5 ముక్కాలైంది. మా శ్రీవారు చూసేసి అరిచినాడు. వర్షం నిలిచిపోయిన తర్వాత పీక్కోవచ్చు కదా, మళ్ళీ పెట్టచ్చు కదా అని. ఒకటేసారి పుష్పాలు పెట్టేసి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా. ముందు రోజు బుధవారం రోజు నాకు దేవుణ్ణి అంతా శుభ్రం చేస్తే కదా, అందుకని నేను పీక్కోలేదులేండి. ఇంకా సాయంత్రంకు ఇంకా కాళ్ళు నొప్పిస్తా అంటే ఇంకా పూలేం కోయలేదు. కొన్ని ఆ రోజు ఒక్కటి ఉదయాన్నే కొన్ని కోసుకున్నా కానీ గురువారానికి లేకపోయా. ఇంక ఈ పాలు వచ్చేసి టీ లేక పోసేస్తేనా, టీ ఆల్రెడీ పెట్టేసినాను, మరుగుతా ఉంది. టీ మరగాలంటేనా 10 నిమిషాలు టైం పడుతుంది. ఆ టైంలో వీడియో అంతా తీసుకొని వద్దామనేసి వీడియో అంతా నేను పూజా కార్యక్రమం దీపారాధన చేసింది అదంతా తీసుకున్నాను. పాలు చక్కెర అన్నా వేస్తాను, ఒక్కొక్కసారి బెల్లం అన్నా వేస్తాను. బెల్లమే ఎక్కువ శాతం వేస్తాను. చక్కెర ఇప్పుడు దేవుని పాలలోకి చక్కెర వేసింటాను. ఒక్కొక్కసారి చక్కెర వేస్తా, ఒక్కొక్కసారి బెల్లం వేస్తాను. మళ్ళీ వచ్చి చెక్క, లవంగము, అల్లము, తులసి, పుదీనా, ఏలక్క, మిరియాలు, జాజికాయ అన్నీ బాగా పౌడర్ చేసుకుంటాను. ఆ పౌడర్ వేస్తాను. మసాలా దినుసులు, అది మసాలా టీ అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. తాగుతుంటేనే ఇంకొక కప్పు తాగబుద్ధి అవుతుంది. కానీ టీ అనేది ఎక్కువ తాగకూడదు, కాఫీ అనేది ఇంకా అసలే తాగకూడదు అంటారు. ఎప్పుడన్నా తలనొప్పి ఎక్కువైనప్పుడు స్ట్రాంగ్గా కాఫీ తాగాలనేసి అనిపిస్తుంది కదా. ఇంకో వర్షం వస్తుంది కాబట్టేసి ఇంకా మెట్లు ఎదురుగా ముగ్గు పెట్టేసి తులసికోట దగ్గర కానీ దీపారాధన ఈ విధంగా అలంకరించుకున్న, తులసికోట దగ్గర కానీ గడప పూజ ఈ విధంగా చేసుకున్న. బయట ఈది గుమ్మం ఒక్కటి చెత్త నూకి ముగ్గు పెట్టుకోలేదు. పెట్టుకునే వర్షం వచ్చినప్పుడు పెట్టుకునే కాదు కదా. ఆ విధంగా టీ కానీ కాఫీ కానీ మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కానీ అది తాగితే, టీ కానీ కాఫీ కానీ తాగితే మన మైండ్ బాగా పనిచేస్తుంది అనేసి అదొక ఫీల్లోకి వెళ్ళిపోయినాం మనందరము. పోవడం వల్ల మనకి ఈ విధంగా టీ అలవాటు పడిపోయి, టీ కాఫీలు అలవాటు పడిపోయి మేమైతే ఉదయం సాయంత్రం తాగుతాం కానీ చాలా తక్కువ తాగుతాము. ఇంకా మధ్యలో ఎవరన్నా వస్తేనా చేస్తా కానీ నేను కానీ ఆయన కానీ అస్సలు తాగడు. ఇంకా ఆయన ఏమన్నా ఇంకా వాళ్ళకి చేసింది కొంచెం మిగిలింది అనుకో, కొంచెం వేసిస్తాను. పడేసినా కానీ నష్టం లేదు, కానీ అనారోగ్యంగా వేస్ట్ అవుతుందనేసి కడుపులోకి వేసుకుంటేనే మన కడుపులే చెడిపోతాయి అనేసి నేను మిగిలినా కానీ పడేస్తాను. చాలా కొంచెం ఇస్తాను వాళ్ళ ముందర. వాళ్ళకు మా ఆయనకి ఇస్తేనే బాగుంటుంది కదా, మర్యాద కోసం చాలా కొంచెం మా ఆయనకి ఇస్తాను. ఇంకా కొంచెం ఎక్కువ మిగిలిందనుకో పడేస్తాను. సాధ్యం ఉన్నంత వరకు చాలా తక్కువ టీనే పెడతాను. ఎవరన్నా వచ్చినా కాఫీ కానీ టీ కానీ. కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు. మరి కాఫీ టీ గురించి ఇది ఫిల్టర్ అయితేనే నా దగ్గర స్టీల్ది ఫిల్టర్గానే ఉంది. ఒకరోజు ఫిల్టర్ కాఫీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఫిల్టర్ కాఫీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఎంత రుచికరంగా ఉంటుందంటే అంత రుచికరంగా ఉంటుంది. ఎప్పుడన్నా చేసుకుంటాను.
ఒకవేళ వీలైతేనే ఈరోజు ఈవినింగ్ చేసుకుంటేనా మీకు రేపటి వీడియోలో పెడతాలేండి ఏ విధంగా ఫిల్టర్ కాఫీ చేసుకుంటారో. ఫిల్టర్ కాఫీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది, కానీ మనకు అనారోగ్యాలు వస్తాయి కాబట్టి ఫిల్టర్ కాఫీ అనేది ఎక్కువ తాగకూడదు అని, వేరే కాఫీలు కానీ టీలు కానీ చాలా తక్కువ తాగితేనే మంచిది అనేసి నేను విన్నాను. నాకు తెలిసిన విషయం చెప్తాను. ఇంకా మరి వచ్చేసి ఉదయాన్నే పూరీను సాగు చేసినాను. పూరీ పిండి మనం కలుపుకున్నప్పుడు గోధుమ పిండిలోకి నేను ఇప్పుడు కలిపి పూరీ చేస్తాను, అది అన్నపూర్ణ గోధుమ పిండి. దాంట్లోకి వచ్చేసి కొంచెం చక్కెర, కొంచెం సాల్టు, గట్టిగా పిండి చపాతి పిండి కన్నా గట్టిగా కలిపేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసి ఒక 10 నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత బాగా తిక్కేసుకొని కాల్చుకున్నామంటేనా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చచ్చు. చూడండి ఈ విధంగా పూరీలు ఉంటాయి. లేదనుకో మనము మెత్తగా పిండి కలపడం వల్ల పూరీ అనేది పొంగుతుంది, కానీ మెత్తగా అయిపోతుంది. 5 నిమిషాలకు ఆయిల్ ఉంటుంది. ఈ పూరి మధ్యాహ్నం కానీ బాగుంటుంది. నేను ఈ విధంగా సాగు వచ్చేసి క్యారెట్, ఆనియన్ ఎక్కువ వేసేసి కొంచెం శనగపిండి, ధనియాల పొడి, ఉప్పు, కారము వేసేసి పోపు పెట్టేసి బాగా మరిగిచ్చేసినాను. కొంచెం శనగపిండి కలిపి వేసేసినాను. ఆ విధంగా సాగు చేసుకున్నాను. పూరి సాగు అయితే బాగుంది. నేను లంచ్కి తిన్నాను. ఇంకా ఒక 3 ఉంటేనా లంచ్కి తినేసి కొంచెం పెరుగన్నం తినేసినాను. నా లంచ్ అది అయిపోయింది. మా శ్రీవారికి ఒక ఎగ్గు తెచ్చి ఎగ్ రైస్ చేసి ఇచ్చినాను. అవ్వ వచ్చేసి బయట ఏదో ఫంక్షన్ ఉంది, భోజనానికి అక్కడికి పోతాను అని. అవ్వకైతే హెల్త్ బాగా కుదుట పడింది. పూరి తినేసేసి అవ్వ ఫంక్షన్కి పోయేసి వచ్చింది. మళ్ళీ 4 గంటల కాడ వచ్చేసి 4 గంటలకు అంతా వచ్చేసేసి అవ్వ చెట్లలో కనకాంబరాలు పీకింది. మన చెట్లో మనం పీకిన కనకాంబరాలు కట్టి పెట్టుకుంటేనా 2 రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మనం అవే పూలే కొని కట్టి పెట్టుకుంటేనా పొద్దునే పెట్టుకుంటే సాయంత్రానికి వడిలిపోతాయి, సాయంత్రం పెట్టుకుంటే ఉదయానికే వడిలిపోతాయి. ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు చెట్లల్లోనే పీకుతారు, మనము చెట్లల్లోనే పీకుతాము. మన ఇంటి దగ్గర అంత బాగుంటాయి. నేను అదే విషయం మా వారు మాట్లాడుకుంటా ఉన్నాము. టీ చేసుకొచ్చేసినాను. బాగా తలకు బాగా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తేనే బాగా ప్రశాంతంగా ఉంటుంది. బ్రెయిన్ కానీ బాగా పనిచేస్తుందంట. చూడండి చురుగ్గా పనిచేస్తుందంట. ఆయిల్ బాగా పెట్టుకొని ఒక 3 గంటలు 4 గంటలు ఉండి తలస్నానం చేస్తేనే, నైట్ పెట్టుకుంటేనే మరి మనం 6 గంటలు 6:30 కాడ తల దువ్వడము, తలకు నూనె పెట్టడం అవన్నీ చేయకూడదంట. 5:30 లోపల 5 లోపలే సాధ్యం ఉన్నంత వరకు 5 లోపలే తల దువ్వుకుంటేనా మంచిదంట. 6 గంటలకంతా సంధ్యవేళ మొహం కడుక్కొని దీపారాధన చేసుకుంటే మంచిది. మన పెద్దలు చెప్పిండే విషయము. నేను పెద్దల విషయాలు అయితే పాటించిన తర్వాతే మా ఇంట్లో అన్నీ అనుగుణంగా ఉన్నాయి. మనం పెద్ద విషయాలు పూజలు చేయనవసరంలా, మన పెద్దలు ఏంటి పాటించినారో అవన్నీ పాటిస్తే చాలు. మరి సాయంత్రం వచ్చేసేసి ఇది వెల్లుల్లి పొడిను ఉప్మా చేస్తాను. వెల్లుల్లిను ఎండు కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నా, మీకు చూపిస్తేనే అది. కొంచెం ఎండు కారమును, రాళ్ళుప్పు, కొబ్బరి, రాళ్ళుప్పు, ఎండుకారం ఆడిచ్చేసి వెల్లుల్లి వేసేసినాను. మళ్ళీ కచ్చపచ్చగా అది ఆడిచ్చేసినాను. అది పౌడరు. ఇది వచ్చేసేసి ఉప్మా, పెద్దలు తినే ఉప్మా. ఇది పెద్దలు తినేది ఏ విధంగా అంటేనా నేను చూపిస్తా చూడండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ ఎక్కువ వేయాలంట. ఇంకా వెజిటేబుల్స్ ఏమీ వేయకూడదు. కరివేపాకు వేసేసి స్టవ్ పైన అటు సైడు నీళ్ళు మరగబెడతాను. అవి మరిగే లోపల ఈ పోపు ఏగుతుంది. దాంట్లో కొంచెం రాళ్ళుప్పు కానీ వేసేసినాను. నాకు అవ్వ చెప్పడం ఈ విధంగా చేసుకుంటా అంటే మేము పెద్దవాళ్ళు, మీరు చేసేది నాకు చెత్త కాయగూరలు వేసి చేస్తారు, అసలు తినబుద్దే కాదు అంటుంది. ఈ విధంగా చేస్తేనే అవ్వ తింటుంది. వెజిటేబుల్స్ ఏమి వేయకోకుండా మట్టసంగా ఈ విధంగా చేసి కొబ్బరి పొడి, వెల్లుల్లి వేసి చేస్తేనా రుచిగానే ఉంటుంది. కానీ ఎప్పుడు అంటే తినలేము కదా, ఇంకా అప్పుడప్పుడు మేము వెజిటేబుల్స్ వేసి చేసుకుంటా అంటాము. ఇది వచ్చేసి ఈ రవ్వ వేసేసి ఒక 2 నిమిషాలు బాగా ఏంచేసిన తర్వాత ఇప్పుడు ఎంత రవ్వ తీసుకున్నామో 1 గ్లాసుకు ఇంకా కొంచెం తక్కువ ఉంది కదా రవ్వ, అంతకు 2 గ్లాసుల అంతే నీళ్ళు, 2 నీళ్ళు పోసుకుంటే చాలంట.
బాగా పొడి పొడిలాడుతూ అప్పుడు మన పెద్దలు చేస్తానంట ఈ ఉప్మా. నేనైతేనా 3 గ్లాసులు పోస్తాను, కానీ అవ్వ 2 గ్లాసులే పోయమంటుంది. 2 గ్లాసులు పోసి కొబ్బరి పొడి తెల్లవాయలు వేసి చేస్తే బాగుంటుంది, ఉడుకుడుకు తింటే బాగా రుచిగా ఉంటుంది అని అంటుంది. ఈ విధంగా చేసినాను, ఈ విధంగా ఉప్మా చేసినాను. ఇంకా ఉప్మా అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కట్ చేసేసి వేసేసి కొత్తిమీర కోసి దాంట్లోకి వేసేస్తే ఉప్మా అప్పుడు బాగా రుచిగా ఉంటుంది. ఏందో ఇప్పుడు కాయగూరలన్నీ కొల్లబెట్టి ఉప్మా చేస్తారు అంటే, ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నా కదా, ఉప్మా చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని దీపారాధన చేసి దేవాలయానికి వెళ్దాం అనేసి అవ్వ తొందరగా తింటుంది కదా అనేసి చేసినాను. చెమట్లు అయితేనా ఏం కారుతాన్నయ్యా, అప్పుడు తుడుచుకుంటా అంటే మా శ్రీవారు అబ్బాయి ఏం కష్టపడిపోతాన్నావు అని అంటా అన్నాడు. ఈ విధంగా అవ్వకు ఉప్మా తీసేసి పొడి ఈ విధంగా కొబ్బరి పొడి ఆడిచ్చేసినాను. ఇంకా అన్నపూర్ణేశ్వరికి పెట్టేసేసి హాట్ బాక్స్లో తీసుకొని మొహం కడుక్కొని దీపారాధన చేసి శివ దర్శనానికి వెళ్ళొచ్చినాక ఇంకా మామూలు నైట్ ఇంకా డిన్నర్ అంతా రెడీ ఉంది కాబట్టి కొంచెం తినేసి కొంచెం యోగా చేసుకొని కొంచెం ఏమైనా పనులు ఉంటే, ఎన్నో పనులు లేండి, పనులు చేస్తూ అంటే వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో పనులు. ఇంకా మా శ్రీవారు వచ్చేది చాలా లేట్లేండి, పాపం ఇంకా చాలా చల్లగా అయిపోయింది అనుకో మళ్ళీ కొంచెం వేడి చేసిస్తా. ఉప్మాను పొంగలైతే వేడి చేసిస్తాను, మరి నీళ్ళు వేసి ఉడికిస్తా. పొంగలైతే ఉప్మా అయితే కడాయిలో వేసేసి వేడి చేసిస్తాను. మనం ఎంత హాట్ బాక్స్లో పెట్టినా చల్లగా అయిపోతుంది ఒక్కోసారి. మనం మరొక వీడియోలో కలుద్దాం.